మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కానీ వాడిని పట్టుకొని నా తమ్ముడి దగ్గరికి పంపించాలని నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. వాడు ఎక్కడున్నా నా చేతికి దొరికిన మరుక్షణమే వాడి ఆయువు తీరిపోతుంది. వాడి ప్రాణం వాయువులో కలిసిపోతుంది. కమ్ ఆన్ తారా, బాబు చేత కేక్ కట్ చేయించు. అవును తారా, ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను. నీ కొడుకు పుట్టినరోజన్న ఆనందం నీ కళ్ళల్లో కనిపించట్లేదు. ఎందుకు అలా ఉన్నావు? నీ మనసులో ఇంకేమైనా బాధ ఉందా? బాధే ఉంటుంది. అందరం వచ్చాం, ఆనందమేగా. అవును, ఇక్కడ అందరికన్నా ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఇద్దరున్నారు. కరెక్ట్ శ్రీకర్ గారు, నేను నా సృజి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. చూడు గోపి, మాటకు ముందొకసారి మాట తర్వాత ఒకసారి సుజీ సుజీ అనకు. వినటానికి చాలా చిరాగ్గా ఉంది. నీకు నచ్చకపోయినా తనకి నచ్చింది కదా. అయినా కాబోయే భార్యని తనకి నచ్చినట్టుగా పిలుస్తాడు. కాని మనందరికీ నచ్చినట్టుగా ఎందుకు పిలుస్తాడు? బజ్జీయో బోండా అని కాకుండా సృజీ అని అంటున్నాడు. తప్పేంటి? ఏ మోహన్, నువ్వేం చెప్పినా నాకు మాత్రం అది వెటకారంగా వినిపిస్తుంది. నన్ను ఇన్వాల్వ్ చేయకు ప్లీజ్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. మధ్యలో మనకెందుకు? అయినా మనం వచ్చింది బర్త్డే పార్టీకి. కేక్ కట్ చేయించండి. హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు బాబుదే అయినా వాడికి కేక్ తినే వయసు కాదు. అందుకే ఓ పని చేయండి. వికాస్ గారు కూడా చాలా రోజుల తర్వాత సింగపూర్ నుంచి వచ్చారు కదా. తరా, ఆ కేక్ ని వికాస్ గారికి తినిపించు. వికాస్ గారేమో నీకు తినిపిస్తారు. వద్దండి, అయినా ఇది బర్త్డే కేక్ కదా, మేమిద్దరం తినిపించుకోవడం ఏంటి?
భలేవారు తారా మేడం. అయినా మీ ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారు. చూడండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, కప్పులంటే మీలాగే ఉండాలి అనేలా ఉన్నారు. అలాంటిది మీరిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటే చూసే వాళ్ళకి ఎంతో బాగుంటుంది. తినిపించుకోండి. గోపి, ఈ మధ్య నీ కపుల్స్ గురించి మాట్లాడడం బాగా అలవాటైంది కదా? అంతే కదా సార్, మేమిద్దరం కపుల్స్ కాబోతున్నాం కదా, అందుకే ఏ జంటని చూసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఇద్దరిని జంటగా చూడాలంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ వద్దండి. అదేంటి బావగారు, అందరూ కోరుకుంటున్నారు కదా. మీరిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకోవాలి అంతే. ఏంటి వికాస్ గారు, మీ భార్యకి కేక్ తినిపించమంటే మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? తారా, నువ్వు కూడా ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ముందు నువ్వే తినిపించు. మేమిద్దరం భార్య భర్తలం కాదు. నా జీవితం సృజన పక్కన గోపి రూపంలో ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. నాకు తెలుసు కాంతారా, నేను సృజన పక్కన ఇలా ఉండడం, నీ కళ్ళ ముందే ఇలా ప్రవర్తించడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు నాకు తెలుసు. ఇది నేను మనస్ఫూర్తిగా చేస్తున్నది కాదు, నా మనసు చంపుకొని చేస్తున్నది, నీ మనసును విరిచేయడానికి చేస్తున్నది. నా మీద ప్రేమ చచ్చిపోతేనే నువ్వు బాగుంటావు. ఏంటి తారా మేడం, మీరు కూడా ఇంత సెన్సిటివ్ అని అనుకోలేదు. కేక్ తినిపించడానికి ఇంతలా ఆలోచిస్తున్నారా? అసలు భార్యాభర్తలంటే ఎంత క్లోజ్గా ఉండాలి, ఎంత బాగా కేక్ తినిపించుకోవాలి. నేను చూపిస్తాను, ఉండండి.